హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. హెల్తీ కేక్ ఎలా చేయాలో ఏదో చూపిస్తానండి. క్రిస్మస్కి న్యూ ఇయర్ వస్తుంది కదా, కాబట్టి ఇలా హెల్తీ కేక్ చేసుకుందాము. నేను ఒక 20 ఖర్జూర పండ్లు డేట్స్ గింజలు తీసేసి తీసుకున్నాను. అందులోకి ఈ కప్పుతో 1.5 గ్లాస్ కప్పు వేసుకోండి. పాలు కలుపుకొని, గోరువెచ్చని పాలు కలుపుకొని 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా చక్కగా నానబెట్టుకోండి. చూసారు కదా, కొద్దిగా పాలు మిగిలింది. ఒకవేళ బ్యాటరీ తక్కువ గట్టి పడితే ఇవి పాలు కలుపుకోవచ్చు. 2 అవర్స్ అయింది నేను నానబెట్టుకున్నాను. ఇది మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు. చూసారు కదా, ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ వెట్ ఇంగ్రీడియంట్ రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు డై ఇంగ్రీడియంట్ కోసం ఒక బౌల్ తీసుకున్నాను. సేమ్ అదే కప్పు తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకుందాం. అలాగే 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించుకోవాలి. అలాగే ఒక 2 చిటికెళ్ళు సాల్ట్ కూడా వేసుకొని జల్లించుకోవాలి. చాలా ఫైన్గా ఉంటుంది. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి చాలా ఫ్లఫీగా బాగా వస్తుంది కేకు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం జల్లించుకునేసినాను. ఇప్పుడు చెప్పాను కదా మీకు, 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. దీన్ని కూడా చక్కగా జల్లించుకోవాలి. చూసారు కదా, సింపుల్గా చేసుకోవచ్చు. ఈవెన్ కేక్ తెలియకుండా ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ డేట్స్ బాగా ఫైన్గా పేస్ట్ చేసుకునేసాను. ఇందులోకి 1/2 కప్పు రీఫైండ్ ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కేక్ చేసే బౌల్ తీసుకొని లోపల మొత్తము బటర్ కానీ నూనె కానీ ఆయిల్ కానీ వేసి ఇలా డస్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి చేసుకున్నా. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా గోధుమ పిండి చల్లుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో ఈ మనం కలుపుకున్న ఆయిల్ ఉందిగా, చాలా క్రీమీగా వచ్చింది. చూడండి ఎంత క్రీమీగా వచ్చింది, అంత క్రీమీగా వచ్చింది. ఇప్పుడు తీసి మనము పిండిలో కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసేయచ్చు. పిండి కలుపుకొని ఒకే డైరెక్షన్లో మనము పిండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను, చాకో చిప్స్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా 1 స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలాగ నీట్గా కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బెల్లము, షుగరు, మైదా ఏమీ ఓవెన్ లేకుండా పర్ఫెక్ట్ హెల్తీ కేక్ అనమాట. చూసాక మొత్తం ఇలా కలిపినాక నేను 1 స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేస్తాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఎలాచీ పౌడర్ కానీ, లేకపోతే దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసి కలుపుకోవచ్చు. ఇలాగా ట్రేలో వేసుకొనేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకొని దానిపైన కేక్ పైన బ్యాటర్ పైన డ్రై ఫ్రూట్స్ నేను బాదం, పిస్తా, క్యాషూనట్టు, అలాగే ద్రాక్ష, చాకో బిట్స్ వేసి పెట్టాను. నేను 10 మినిట్స్ బిఫోరే బేకింగ్ కోసం కుక్కరు స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకున్నాండి మీడియం మంట మీద. ఇప్పుడు మనం కేక్ ట్రే పెట్టుకునేసి మూత పెట్టేసి 30 మినిట్స్ దాకా బేక్ చేసుకోవాలి. ఫస్ట్ మీడియం మంట మీద. మధ్యలో మనం మూత తీసి చూసారంటే సరిగ్గా పొంగదు. నేను 35 మినిట్స్ అయింది. ఇప్పుడు తీసి చూస్తున్నాను. వావ్, సూపర్గా పొంగింది. కానీ టోటల్గా బేక్ అవ్వదు అనమాట. ఇంకో 15 మినిట్స్ మనం కొంచెం లో మంట కన్నా కొంచెం తక్కువ పెట్టుకొని బేక్ చేసుకున్నాను. చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఒక టూత్పిక్ కానీ లేదా ఫోర్క్ కానీ లేదా షార్ప్గా నైఫ్ కానీ మధ్యలో లోపలగా గుచ్చి చూస్తే కొద్దిగా అంటుకునింది.
ఇంకొక 10 నిమిషాల తర్వాత నేను బేక్ చేసిన మొత్తం టోటల్గా నాకు 1 అవర్ పట్టిందండి బేక్ చేయడానికి. చక్కగా కుక్ అయిపోయింది 1 అవర్ తర్వాత. ఇప్పుడు చక్కగా దీన్ని బయట తీసేసి పూర్తిగా చల్లారేంత వరకు మనము వెయిట్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చుట్టూ ఇలా స్క్రాప్ చేసుకున్నంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. పైన ఒక బౌల్ ఇలా పెట్టుకొని గిన్నె ఇలా రివర్స్ చేసి పైన ట్యాప్ చేశారంటే ఈజీగా కేక్ వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా బేక్ అయిందో. ఈ పైన బటర్ పేపర్ తీసేసినారంటే వెరీ స్పాంజీ అండ్ టేస్టీ హెల్తీ కేక్ రెడీ అయిపోయిందండి. ఈ న్యూ ఇయర్కి ఇలాంటి హెల్తీ కేక్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి. న్యూ ఇయర్కే కానీ, క్రిస్మస్కి కానీ, బర్త్డే ఫంక్షన్కి కానీ ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. ఎంత హెల్తీ కేక్ అంటే అంత హెల్తీ కేకు. ఇలాంటి బోల్డ్ అని రెసిపీస్ పెడతాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా ఎంత టేస్టీగా వచ్చిందో కేకో. ఇప్పుడు నేను కట్ చేస్తాను. చాలా స్పాంజీగా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. చూసారు కదా ఇంత హెల్తీ కేక్ ఎలా ఉంటుంది మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బయట ఎందుకు కొనుక్కుంటామండి. చాలా ఈజీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. టూ స్పాంజీగా వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. చాలా బాగుంది. నేను తిని మీకు చెప్తున్నాను. చూసారు కదా ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ నా ఛానల్లో వస్తుంది. ప్లీజ్ వాచ్ చేయండి. చూసారు కదా ఈ న్యూ ఇయర్ క్రిస్మస్ ఇలా హెల్తీగా సెలబ్రేట్ చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ అండ్ హెల్తీ. చూసారు కదా బాయ్ ఫ్రెండ్స్.